हरि ओम श्री गुरुभ्यो नमः। श्री साईनाथाय नमः। ओम नमो भगवते वासुदेवाय। 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 शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। गतवेद्ये परे पुंसि जाते दशरथात्मजं वेदः प्राचेतसा तपसि साक्षात् रामायणात्मना। चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं प्रोक्तं महापदकमशनम्। वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायणमहानदी। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजमानुबाहुं अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। బాలకాండలో నిన్నటి కార్యక్రమంలో రాముడు గురించి నారదుడు వాల్మీకి మహర్షికి ఉపదేశించినటువంటి విశేషాలని కొన్ని చూసాం. తర్వాత ఇక మామూలుగా బాలకాండలో ఏంటంటే రామజన్మం ఉంటుంది. రాముడు విశ్వామిత్రుడితో కలిసి యాగరక్షణార్థం వెళుతూ ఉండేటువంటి సందర్భంలో మహాద్భుతమైనటువంటి కథలు ఆయనకి చెప్పుకుంటూ తీసుకువెళ్ళి అహల్య శాపానంతరం అప్పుడు ఆ అహల్య కొడుకైనటువంటి శతానంద మహర్షి జనక మహారాజు యొక్క పురోహితుడైన. అప్పుడు ఆయన మా అమ్మకి ఎలా జరిగింది ఏమిటి అన్న కథ అంతా చెప్పుకున్న తర్వాత ఆయన స్వామి అని చెప్పాక శివధనుర్భంగం జరిగి సీతారామ కళ్యాణంతో మనకి బాలకాండం ముగిస్తుంది. ఇప్పుడు శ్రీరాముల వారి జన్మం చేసుకోవాలి ఇవాళ మనం. ఎందుకంటే ఆయన పుట్టకుండా కళ్యాణం ఏంటండి, ఇవాడు పుట్టించాలి కదా. కాబట్టి ఇప్పుడు ఆయన పుట్టాలి. ఏముంది, శ్రీరామచంద్రుడు పుట్టాలంటే ఎక్కడ పుట్టాలి? హాస్పిటల్లో పుట్టాలా, లేకపోతే ఇంకో చోట పుట్టాలా? ఎక్కడ పుట్టాలి? పుట్టడానికి ఒక మంచి స్థానం అనేటువంటిది ఒకటి చూపించాలి ఆయనకి. తర్వాత ఆయన ఏమిటంటే ఏదో మనలాగా ప్రారంభ కర్మవశాత్తు తల్లిదండ్రుల గర్భాల్లోకి వచ్చినటువంటి వాడు కాదు. సాక్షాత్తు పరమాత్మ స్వరూపమైనటువంటి శ్రీమన్నారాయణ రావాలి. మరి ఆయన రావాలి అంటే ఆయన ఉండడానికి కావలసినటువంటి సిటీ ఒకటి ఉండాలి కానీ. సరే, సిటీ ఏమిటి అంటే సాక్షాత్తు మనువు గారు నిర్మించినటువంటి అయోధ్య నగరానికి 14,400 స్క్వేర్ కిలోమీటర్తో సరయూ నదీ తీరానికి ఉత్తర దక్షిణ దిక్కుల్లో వ్యాపించిపోయినటువంటి ఆ సరయూ నదీ తీరంలో అయోధ్య నగరాన్ని నిర్మించడం జరిగింది. అది ఎవరో ఇక్ష్వాకువంశరాజు 35 మంది ఉన్నారండి. ఆ 35 మందిలో మొట్టమొదటైనటువంటి వాడు మనువు నిర్మించాడు. ఆ తర్వాత ఇక్ష్వాకువంశ మహారాజులందరూ ఒక్కొక్కళ్ళు దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఇలా వచ్చినటువంటిది ఎందుకు చేశారు అంటే సాక్షాత్తు పరమాత్మ వస్తున్నాడు. ఆ పరమాత్మ పుడతాడు అక్కడ. ఆ పుట్టినటువంటి వాడికి సరైనటువంటి ప్రాంతం చూపించాలి, నెంబర్ 1. ఇక నెంబర్ 2, సరే అయోధ్య నగరం బాగానే ఉందండి. మరి ఆ పుట్టేటువంటి వాడు దిగి రావడానికి ఆయన వస్తూ ఉన్నప్పుడు చూసుకుంటాడు ఎలా ఉంది సిటీ అంతా. తర్వాత సిటీలో ఎవరు ఉంటారు? ప్రజలు ఉంటారు. ఈ ప్రజలందరూ ఎలా ఉన్నారు? తర్వాత ఆ నగరాల్లో అనేక రకాలైనటువంటి
ఉండేటువంటి జంతువులు, రకరకాలైనటువంటి వాహనాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా, వీటి యొక్క ఆ ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి, ఆ రోడ్లు ఎలా ఉంటాయి, నీటి సౌకర్యం ఎలా ఉంటుంది, అక్కడ చెట్లు ఎలా ఉంటాయి. ఎందుకు చెట్ల గురించి వర్ణిస్తారు అంటే రామాయణంలో వచ్చేటువంటి వాడు పరమాత్మ కాబట్టి ఆ పరమాత్మకి స్వాగతం చెప్పడం కోసం అని చెప్పి సకల జీవస్వరూపాలైనటువంటి ఫ్లోరా అండ్ ఫానా అంటే వృక్షజాతులు, జంతు జాతులు ఇవన్నీ కూడా ఆయనని రాస్వామి అని ఆహ్వానించడం కోసం అన్నట్టుగా ఆ అయోధ్య నగరంలో ఆ స్థితి అంతా కూడా ఉంటుంది. కాబట్టి మనకి రామాయణం చదువుతూ ఉండేటప్పుడు ఏమిటండి నగరాలు ఎలా ఉన్నాయి, ఈ వర్ణం ఏమిటండి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఉండేటువంటిది ఆ నగరం యొక్క వర్ణన, ఆ నగరంలోకి ఆయన రావాలి. తరువాత ఇటువంటి నగరంలోకి ఆయన వచ్చేటువంటి సందర్భంలో అక్కడ పరిపాలించేటువంటి రాజు ఎలా ఉండాలి ఆయన పిలుస్తున్నాడుగా. ఆయన రావాలి, ఇంకా పిలుపు దాకా రాలేదు, స్వామి రా అనేటువంటి దాకా రాలేదు. ఆయన 60,000 సంవత్సరాలు వచ్చేసేటప్పటికీ పిల్లలు లేరు, ఏదో తన గొడవ తను పడి ఉన్నాడు. అలా ఉండేటువంటి సందర్భంలో ఆయన అయోధ్య నగరానికి పిలుస్తూ ఉన్నారు. తర్వాత మామూలుగా నగరము, పురము, పట్టణము, స్థానీయము అని అంటూ ఉంటాం కదండి. నగరం అంటే ఏమిటి, పురం అంటే ఏమిటి, పట్టణం అంటే ఏమిటి, స్థానీయం అంటే ఏమిటి, ఏమిటి దీని అర్థాల్లో ఉండేటువంటిది ఏమిటి అని అడిగితే నగరం అంటే నాగరికులు ఉండేటువంటిది నగరం అంటే. నాగరికులు అంటే సంస్కారం కలిగినటువంటి, మంచి మనసు కలిగినటువంటి, స్వార్థ స్వయోజనాలు లేనటువంటి ప్రజలు ఉండేటువంటి స్థానాన్ని నగరము అంటారు. తర్వాత నగసదృశా ప్రాసాదాద్ అయోత్ర సతతీ నగరి. అదొకటే కాదు, అక్కడ ఉండేటువంటి ఆ ప్రజలు ఉండడానికి చాలా సౌకర్యంగా ఉండాల్సినటువంటి ప్రాసాదాలంటి ఉండాలి. అంటే కాంపౌండ్ వాల్స్తో కూడుకున్నటువంటి భవన నిర్మాణాలు బ్రహ్మాండంగా ఉండి చాలా అందంగా ఉండి, ఇది బాగుంది నేను వస్తాను అని చెప్పి ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు. మనం ఇల్లు సెలెక్ట్ చేసుకున్నప్పుడు చూస్తున్నాం కదండి, అది ఉండడానికి వెళ్తున్నప్పుడు అటువంటి సాక్షాత్తు శ్రీమన్నారాయణ వస్తున్నప్పుడు మరి ఆయన చూసుకుంటాడు, వస్తాడు. తర్వాత పట్టణం బాగానే ఉన్నారు, ప్రజలందరూ బాగానే ఉన్నారండి. పట్టణం అంటే అర్థం ఏమిటంటేనండి ఆపతంతి వణిజో అస్మిన్ ఇది పట్టణం అని డెఫినేషన్. అంటే ఏమిటన్నమాట, ఆ నగరంలో అక్కడ జనసమూహంలో వర్తకులు ఉండి సకల జనులకు సౌకర్యాలు చేయడానికి కావలసినటువంటి వాణిజ్యాలన్నీ ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, వీడు ఎక్కడికో పోతాడు, బియ్యం తెచ్చుకోవడానికి ఏదో నల్గొండ వెళ్ళినట్టు ఉంటుంది. అలా కాదు కదా, అవన్నీ ఉండాలి. పట్టణం అంటే ఎక్కడైతే వర్తకులు ఉండి సకల ప్రజల జీవన విధానాలన్నింటినీ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారో అది పట్టణం. అందుకని అయోధ్య నగరమే కాదు, అది పట్టణం కూడా. తరువాత స్థానీయం అంటే సరే నగరాలు ఉన్నాయి, ఈ పట్టణం ఉంది, నగరం ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. స్థానీయం అని కూడా అంటారు నగరాన్ని. దాంట్లో అకుతో భయతత్వ స్థానాయ వాసాయ హితం స్థానీయం స్థ గతి నివృత్తై అని డెఫినేషన్. అంటే ఏమిటనమాట, ఎక్కడ కూడా భయం ఉండకూడదు. తలుపులు తీసి మనం బయటికి వెళ్ళినా వెంటనే లోపలికి వచ్చే సెల్ఫోన్ పట్టుకుపోయేటువంటి దొంగలు ఇలాంటి వాళ్ళు ఉండకూడదు. మరి ఎందుకంటే వస్తున్నది పరమాత్మ, యూ వాంట్స్ దట్ సార్ట్ ఆఫ్ సిటీ, అది కావాలి ఆయనకి. అలాగా ఉండేటువంటి దాంట్లో అప్పుడు ఇక బాగానే ఉందండి, సిటీ బాగానే ఉంది. మరి వాట్ అబౌట్ సెటిలైట్ టౌన్స్, హ్యాబిట్స్ ఉంది. మరి ఉప్పలు కూడా సెటిలైట్ టౌన్ కదా, ఇక్కడి నుంచి అదేదో సెటిలైట్ టౌన్స్ ఉండాలి కదా. మన నగరం ఉన్నప్పుడు సెటిలైట్ టౌన్స్ లేకపోతే అక్కడ ఆఫీసెస్ ఎలా కడతారు, ఏమిటి ఉంటుంది పరిపాలన, ఇవన్నీ ఇప్పుడు మనం చేసాం అనుకుంటున్నాం. ఆ కారణంగానే ఉంటుంది. తర్వాత శాఖానగర మూలనగరే అసన్మానిత జనౌఘస్య సరిదంకే సర్వంకే కేవలం పూర్వం శాఖానగరం ఇత్యుచ్యతే అన్నట్టు సెటిలైట్ సిటీస్తో అవి కూడా ఎలా ఉండాలి, ఎక్కడో కొండల మీద, రాళ్ల గుట్టల మీద, బంజారా హిల్స్ ఇలాంటివి కాదండి. అక్కడ ఉండాల్సింది ఏమిటంటే శాఖానగర మూలనగరే అసన్మానిత జనౌఘస్య సరిదంకే సరోరుహ
సరిత్తులు అంటే ప్రవహించేటువంటి నీటి వనరులు ఉండాల్సినటువంటి చోట సెటిలైట్ టౌన్స్ కట్టారు, కానీ మనం కబ్జాలు చేసింది లేకపోతే ఏదో లేఅవుట్లు వేసిస్తే కుదరదు. ఇది సాక్షాత్ శ్రీమన్నారాయణ దిగి వస్తున్నాడు కాబట్టి. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయండి, నగరం గురించి చెప్తున్నారండి. మరి మన మాట ఏమిటండి? మన మనసులో కూడా అవే ఉండాలి. అంటే ఏమిటన్నమాట, మన మనసులో కూడా భగవంతుడితో వ్యాపారం చేసి నాగరికమైనటువంటి స్థితి ఉండి మనకి శుచి శుభ్రం కోసం అని చెప్పి ఆ సరి ప్రవాహంలో వాటితో మనం స్నానాలు అవి చేస్తూ నిత్యానుష్ఠానాలు చేసుకుని మన నగరాన్ని ఈ పురాన్ని శుద్ధంగా చేసుకుంటే ఆ రాములు వారు వచ్చి హృదయంలో ఉంటాడు. అది అర్థం. తర్వాత అయోధ్యా నామ నగరీ లోక విశ్రుత మనునా మానవేంద్రేణ పురీ నిర్మిత స్వయం చెప్పారు. మనం నిర్మించినటువంటిది అది. సరే, 14,400 స్క్వేర్ కిలోమీటర్లో ఉన్నది. ఉండేటువంటి దాంట్లో అప్పుడు ఆ నగరం అంతా కూడా 2 వైపులా పూర్తిగా చెట్లతో నిండిపోయింది. అనేక రకాలైనటువంటి పూల చెట్లతో పళ్ళ చెట్లతో నిండి ఉంది. ఇలా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే లక్షలాది పక్షులు అక్కడ దాని మీద నివసిస్తాయి. వాటికి కిలకిల రావాలు కానీ, వాటి కేకలు కానీ, వాటికి సంబంధించినటువంటి రవాలు కానీ అవన్నీ కూడా ఆయన విన్నాదానికి. అందువల్ల ఇప్పుడు ఏంటంటే మనం అన్ని చెట్లు కొట్టేసేయడం, ఎలక్ట్రిక్ స్తంభాలు పెట్టేసేస్తే ఆ పక్షులతో పిచ్చుకలు కనిపించడం లేదు. కాబట్టి అలాంటి చోట ఉండటండి రాముడు. మనం అనుకుంటున్నాం ఏదో ఉంటాడని, ఉండడు, ఏమీ ఉండడు. ఆయనకు కావలసినటువంటివి ఇవన్నీ కూడా. తర్వాత ఆ నగరానికి ఉండేటువంటి ఆ మెయిన్ గేట్స్, ఆ ఎంటర్ అవుతున్నప్పుడు ఉండేటువంటి గేట్స్ కూడా బ్రహ్మాండమైనటువంటి ద్వారబంధాలతో బురుజులతో ఉండి, ఆ బురుజుల మీద శత్రువులు ఎవరైనా దాడి చేస్తే వాళ్ళని అటాక్ చేయడానికి కావలసినటువంటి శతఘ్నులు 100 కొద్ది అమర్చబడి ఉన్నాయి. ఫిరంగులు, ఆ ఫిరంగులతో అలా ఉండేటువంటి. అక్కడ రాజుల యొక్క గృహాలు అంటే రాజవంశానికి సంబంధించినటువంటి వాళ్ళు, మంత్రులు, తర్వాత రకరకాలైనటువంటి ఆఫీసర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా. వీళ్ళందరికీ కూడా అష్టాపదాకారంలో చిత్రం అష్టాపదాకారం వర్ణారీగణైర్యుతం, అష్టపదములతో. అంటే ఇప్పుడు మనం చెస్ ఆడుతుంటాం చూసారా, ఇలా సినిమాల్లో చూపిస్తుంటారు, ఇలాగా ఉండి. అలాంటి ఆ కూడళ్ల మధ్యలో చాలా పెర్ఫెక్ట్గా ప్లాన్డ్గా ఆ గృహాలన్నీ కూడా నిర్మించబడి ఉన్నాయి. ఇవి రాజుకి సంబంధించినటువంటి గృహాలు. ఇక సామాన్యుల యొక్క గృహాలు ఎలా ఉన్నాయంటే గృహగాఢాం అవిచ్ఛిద్రాం సమభూమౌ నివేశితాం, చాలా ప్లెయిన్గా, చాలా క్లీన్ చేసేసి సమతలంగా ఉండేటువంటి ఆ స్థానాలలో సామాన్య ప్రజలు ఉండేటువంటి గృహాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే అవన్నీ కూడా చాలా బారులు తీర్చి ఎక్కడా కూడా మున్సిపాలిటీ వాడికి మంచం ఇచ్చేవాడు ముందుకి వాడికి వెనక్కి వచ్చి అక్కడ దిడ్డంగా ఉండేటువంటి పరిస్థితి లేదు. పెర్ఫెక్ట్ ఫ్లాట్ ఇదన్నమాట. తర్వాత ఒకళ్ళింటి మీద ఒకళ్ళు పడిపోయి మనం కిటికీ తీసామనుకోండి, పక్కన వాడు ఏం చేస్తాడో అనిపిస్తుంది. బెంగళూరు సిటీలో అదే ఉంది. ఆ బెంగళూరు సిటీలో ఏముందంటే 2 ఇళ్ళు ఉన్నాయి. ఏదో డ్రైనేజ్ ప్రాబ్లం వచ్చింది. ఆ వచ్చి ఆ ప్లంబర్ కొంచెం లావుగా ఉన్నాడు, వాడు ఇలా అడ్డం తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. బెంగళూరు సిటీ కాబట్టి ఇటువంటి చండాలమైనటువంటి స్థితులు కావు అయోధ్యాయం. ఎందుకంటే రాముడు రాగా మరి ఆయన వస్తున్నాడు అంటే ఎంత ప్రయత్నం ఉండాలి, ఏం చేయాలి. తరువాత సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి, నాగరికులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, ఇళ్ళు బాగున్నాయి, చెట్లు అన్నీ చాలా బాగున్నాయి. మరి వాటి మరి కాలక్షేపానికి సాయంత్రం ఉండాలి కదా, ఆడిటోరియంస్ ఉన్నాయి. వధు నాటక సంఘైశ్చ సంయుక్త, నాట్యం, సంగీతం, తర్వాత చిత్రకళ, దీనికి సంబంధించినటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా సాయంత్రం అయ్యేటప్పటికి సంగీత కచేరీలతో సంగీత జ్ఞానాన్ని ప్రబోధించడం కోసం అని చెప్పి అనేక రకాలైనటువంటి సంఘాలతో ఉన్నాయి. ఇదైన తర్వాత ఈ నిత్య కార్యక్రమాలను నిర్వహించడం కోసమని బ్రాహ్మణ సమూహాల్లో నిత్యాగ్నిహోత్రులు, సంగమాది లక్షణాలు కలిగినటువంటి వాడు, వేదాంగ పారంగతులైనటువంటి వారు, నిత్యము సత్యమే పలికేటువంటి వాళ్ళు, మిక్కిలి ప్రజ్ఞావంతులైనటువంటి వాళ్ళు, దానశీలులైనటువంటి వాళ్ళు, మహర్షులతో సమానమైనటువంటి మహానుభావులందరూ కూడా ఉండేవారట. ఎందుకంటే ఆయన వస్తున్నాడు. ఎవరు అర్థమైన వాడు ఉంటే లాభం లేదు ఆయనకి. ఎందుకంటే ఆయన వస్తున్నటువంటి వాడు సాక్షాత్తు పరమాత్మ రూపం. తామగ్నిమద్భి గుణివృద్ధిరావృతాం ద్విజోత్తమై వేదషడంగపారగై సహస్రజై సత్యరతై మహాత్మభి మహర్షికల్పై ఋషిభిశ్చ కేవల్పై
ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారట. అటువంటి అయోధ్య నగరంలో అనేక రకాలైనటువంటి ఏనుగులు, గుర్రాలు, రథాలు, దీనికి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ మెకానిజం అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇలా ఉండేటువంటి సందర్భంలో దాన్ని పరిపాలించేటువంటి రాజు ఎలా ఉండాలి, ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి పరిపాలించేటువంటి వాడు కలెక్టరో, ఎంఆర్ఓ, లేకపోతే ఎమ్మెల్యేవో, లేకపోతే రాజు ఎలా ఉండాలి అంటే వేదవి సర్వసంగ్రహ దీర్ఘదర్శి మహంతేజా పౌరజన పదప్రియ ధర్మపరో మహర్షికల్పో బలవాన్ మిత్రవాన్ విజితేంద్రియ గణేశ సంగ్రహిష్టాన్య రాజా దశరథోవసం లోకస్య పరిరక్షిత. ఆ పరిపాలించేటువంటి రాజు వేదవి సర్వసంగ్రహ, వేదాలలో ఉండేటువంటి ఆ మొత్తం మంత్ర సమూహాలన్నిటినీ కూడా తెలుసుకోగలిగి దాని యొక్క లక్షణ సారం తెలిసినటువంటి వాడు దశరథ మహారాజు. దీర్ఘదర్శి మహాతేజా, చాలా బ్రహ్మాండమైనటువంటి లాంగ్ ప్లానింగ్ విజన్ కలిగినటువంటి వాడు. దీర్ఘదర్శి అంటే అదే అర్థం. అంటే ఏం కావాలి ప్రజలకి కొన్ని వందల సంవత్సరాల తర్వాత, వేల సంవత్సరాల తర్వాత ఎలాగ ప్లాన్ చేయాలి ఏమిటి అని చెప్పి ఆ టోటల్ ప్లానింగ్ సిస్టమ్ అంతా కూడా తెలిసినటువంటి వాడు, మహా తేజోసంపన్నుడైనటువంటి వాడు. అటువంటి ఆయనని పౌరజనులందరూ కూడా ఎంతో చాలా మెచ్చుకుంటూ ఉండేవాటి, వాళ్ళందరికీ ప్రియమైనటువంటి వాడితే. అంతేకాదు బలవాన్, చాలా బలం కలిగినటువంటి వాడు. నిహత అమిత్రో, శత్రువులందరినీ కూడా నిగ్రహించగలిగినటువంటి వాడు. విజితేంద్రియ, ఇంద్రియాలన్నింటినీ కూడా జయించగలిగినటువంటి వాడు ఉన్నట్టు. అటువంటి రాజు పరిపాలనలో అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా దాన ధర్మాలు చేయడం, నిత్యానుష్ఠానాలు చేయడం, చదువుకోవడం ఒకటేమిటి, ఏమి చెయ్యాలో ఆ పనులన్నీ చేస్తూ ఉండేవారట. తరువాత అయోధ్యాపురంలో నాస్తికులు కానీ, బేదలు కానీ, క్రూరులు కానీ, విద్యావిహీనులు కానీ, కదర్యులు ఎవరూ లేరట. అంటే అక్కడ ఉండేటువంటి సంస్కారాన్ని బట్టి అక్కడ నాస్తికులు, దేవుణ్ణి నమ్మనటువంటి వాళ్ళు నాస్తికులు అంటూ ఉంటాం కానీ వాళ్ళు ఎవరు ఉండేవారు కాదట. బేదలు ఉండేవారు కాదట. క్రూర మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు ఉండేవారు కాదట. విద్యాహీనులు, చదువు లేనటువంటి వాళ్ళు ఉండేవారు కాదట. కోరికలతో సతమతమైపోయి నానా గందరగోళం పడేటువంటి వాళ్ళు ఉండేవారు కాదట. కదర్యులు అంటే ఏమిటంటే లోభంతో, కదర్యులు అంటే లోభం ఉంటుంది వాడికి. అంటే అన్నీ నాకే కావాలి, బాగానే ఉంది, అన్నీ నాకే కావాలి, అంతవరకు బాగానే. ఎవరికి ఏమీ పెట్టకపోవడం, నీకు కావాలనుకున్నా అంతవరకు తప్పేం లేదు. నాకు యాపిల్ పళ్ళు ఇది అన్నా నాకే కాదు. ఎవరో పిల్లలు వచ్చి నాకు యాపిల్ పండు ఇంటే నీకేమని చూసారా. ఇటువంటి అన్నీ నాకే కావాలి అనుకోవడంలో తప్పు లేదు. కానీ ఎవరికి పెట్టకుండా ఉండడం అనేటువంటి లక్షణం ఒకటి ఉంది. ఆ పెట్టకపోవడం అనేటువంటి లక్షణం ఏమిటంటే సొంత అన్నదమ్ములు కూడా పెట్టరు. ఇటువంటి లక్షణాలు. తర్వాత ధర్మకార్యాచరణానికి వెనుకాడేవాడు కాదు. ఇంకా ధర్మకార్యం ఏదో జరుగుతుందయ్యా, ఏదో సీతారామ కళ్యాణం జరుగుతుందో, 10 రూపాయలు ఇవ్వండి అంటే ఎనిమిది అని గడపడతానండి అని మళ్ళీ ఉపన్యాసం మాత్రం మైకకు చెప్తుంటాడు. కాబట్టి ఇటువంటి లక్షణాలని కదర్యులు అంటారు. అంటే ఆయన వచ్చేటువంటి శ్రీమన్నారాయణకి ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు ఉండకూడదురా బాబు అన్నట్టు. తర్వాత అందరూ తిలక విభూతి ధారణలు, తర్వాత కంకణాలు, ఉంగరాలు, తలపాగాలు, చందనాది లేక మంచి సెన్స్ కూడా ఉండేవారట. ఎందుకంటే వస్తున్నటువంటి వాడు ఆయనగా, మరి మనం ఏదో చెమటకంపుతో ఆయన చూస్తుంది ఎలా ఉంటుంది, బాగుంది. శుచి, శుభ్రం అనేటువంటిది కూడా మానవుడి యొక్క జీవన లక్షణంలో భగవంతుడు ఉండాలంటే అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో మొదలెడతాం. అపవిత్ర పవిత్రోవా సర్వ అంగాలయందు కూడా పవిత్రంగా ఉండాలి అని చెప్పడం కోసమని ఈ చందనాపనందులన్నీ కూడా వాడు చేస్తుంటారు. తర్వాత అన్ని విద్యలు తెలిసినటువంటి వాళ్ళు ఉంటారు అక్కడ. తర్వాత వర్ణేషు అగ్ర చతుర్థేషు దేవతాతిథి పూజితా కృతజ్ఞాశ్చ వదాన్యశ్చ శూరా విక్రమ సంయుతా. అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ, అక్కడ ఉండేటువంటి 4 వర్ణాలు వాళ్ళు, క్షత్రియులు, బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు, వీళ్ళందరూ కూడా పరస్పరం అనురాగంతో ఉండేవారు. ద్వేషభావంతో ఎప్పుడూ లేదు. తర్వాత మనకి పురుష సూక్తంలో చెప్తున్న బ్రాహ్మణోస్య ముఖ మనసేత్ ఊరు బాహురాజన్యకృత ఊరు తద్వైశ్య పద్భ్యాం శూద్రో అభిజాయతే.
అంటే సాధారణ బ్రాహ్మణ ముఖంలో నుంచి పుట్టారు, బాహువులో క్షత్రియులు, తర్వాత గురువులో నుంచి వీళ్ళు శూద్రుడు, అంటే మిగతా వాళ్ళందరూ కూడా పాతాల్లో నుంచి పుట్టారు అనగానే ఆ శూద్రుడు అనేటువంటి పదం ఏమైపోయిందో ఒక తిట్టు కింద, ఒక అవమానం కింద మారిపోయింది. భగవంతుడి యొక్క పాదాలను నిరంతరము పట్టుకునేటువంటిది ఎవరండి? లక్ష్మీదేవి. అంటే ఏమిటన్నమాట, లక్ష్మీదేవి పాదాలను ఒత్తుతూ ఉంటే సమస్తమైనటువంటి సనకాది మహర్షులందరూ కూడా, నారదాది మహర్షులందరూ కూడా పాదసేవనం చేస్తూ ఉండేటువంటి ఆ పాదాలలో నుంచి సమస్త జీవులకి కూడా సేవ చేయడానికి సూత్రులు పుట్టారండి బాబు. అది అందువల్ల వాళ్ళని గౌరవించడం అనేటువంటిది రామాయణ కాలంలో ఉంది. తర్వాత సొసైటీ పాడిపోవడం వల్ల అలా జరిగింది. అటువంటి ఆ అయోధ్య నగరం ఎప్పుడు నిత్యం కూడా కళకళలాడుతూ ఉండేటువంటిది. ఇటువంటి అయోధ్య నగరాన్ని ఆ రాజుగారికి పరిపాలించడం కోసమని చెప్పి ఆయనకి మంత్రులు 8 మంది మంత్రులు ఉన్నారు ఆయనకి. ఆ క్యాబినెట్ వాళ్ళు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు అని 8 మంది మంత్రులు ఉండేవారు. వాళ్ళందరూ కూడా గుణైహాసం, ఇతరుల యొక్క గుణాన్ని గుర్తించడంలో దే ఆర్ వెరీ షార్ప్ ఫెలోస్. ఎవరైనా వచ్చి ఏదైనా మాట్లాడుతూ ఉంటే వాళ్ళని ఇమ్మీడియట్గా గుర్తించేసి వీడిని ఇంత దూరమే రానివ్వాలి, వీడిని ఇంతకన్నా ఫోన్ ట్యాపింగ్ చేసేస్తారు. కాబట్టి ఇటువంటి టైప్ ఆఫ్ థింగ్స్ ఉన్నటువంటి వాళ్ళు మంత్రజ్ఞాశ్చ ఇంగితజ్ఞశ్చ, ఇంగిత జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు నిత్యం ప్రియతేరతా, ఎప్పుడు రాజుగారికి ప్రియం చేసేటువంటి వాళ్ళు, సర్వకార్యాలలోనూ కూడా ఏ దోషాలు లేకుండా, కొరతలు లేకుండా రాజ్యానికి ఆయన సలహాలు చెప్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి న్యాయశాస్త్రం, దండనీతి, రాజవిద్యలు బాగా తెలిసినటువంటి వాళ్ళ ఆ మంత్రులందరూ కూడా. అటువంటి వాళ్ళు ఎవరైనా వెళ్ళి వాళ్ళతో అపాయింట్మెంట్ తీసుకుంటే చాలా ప్రశాంతంగా నవ్వుతూ రండి కూర్చోండి అని చెప్పి వాళ్ళు ఎంతో గౌరవిస్తూ వాళ్ళ ప్రాబ్లమ్స్ని తీర్చేటువంటి వాళ్ళు. అలా ఉండేటువంటి వాళ్ళు రాజదండన విధించడానికి వచ్చినప్పుడు మాత్రం ఏ మాత్రం వెనుక చేయకుండా అవినీతి చేసేటువంటి వాళ్ళని ప్రాప్తకాలం తుతే దండం ధారి ఏయు సుతేష్వపి అంటే కొడుకులైనా కూతుళ్ళైనా ప్రాప్తకాలంతుతే దండం ధారయేయు. అటువంటి వాళ్ళు కానీ తన సొంత బిడ్డలు వాళ్ళు కానీ ఏదైనా దోషం చేసి, ఏదైనా సరే అపకారం చేసి, ఏదైనా అవినీతి చేస్తే సొంత తల్లిదండ్రులే కఠినంగా శిక్షించేవారు. మనం చూస్తున్నాం చెప్పండి. మహానుభావం రాజశాస్త్రం అనుష్ఠితా, లాయల్ అడ్హిరెన్స్ టు ది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అని దాని అర్థం. రాజశాస్త్ర అనుష్ఠితా, రాజశాస్త్రం అంటే కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని అది ఎలా ఉందో అలా అనుష్ఠించేటువంటి వాళ్ళు ఆ మంత్రులందరూ కూడా. ఎక్కడ ఇంకేమీ వాళ్ళకేమీ ఇదేం లేదు. అది దశరథ మహారాజు అయినా సరే ఆగకండు అనేవారు. అలాంటి కంట్రోల్ చేసినటువంటి వాళ్ళు ఇలా ఉంటే కచ్చిన్న దుష్టస్తత్రాసి పరదారగతో నర, ఏ విధమైనటువంటి వంచకులు ఉండేటువంటి వాళ్ళు కాదు. తర్వాత ఫోన్ ట్యాపింగ్లో సినిమా యాక్టర్లు చేసి వాళ్ళని బాధ పెట్టేటువంటి వాళ్ళు కాదు. పరదార, నేనంటున్న మాట కాదండి బాబు, బాగా రామాయణంలో ఉంది. పరదారలతో నరహ, పరదారుల ఎందు ఆసక్తి కలిగి వాడిని పాడు చేయాలి అనుకునేటువంటి వాడిని గురి శిక్ష తీసి పారేసేవారండి మహామంత్రులు. ఇది రామరాజ్యం అంటే ఇది కావాలంటే వద్దండి మనకి కావాలి, ఓట్లు మాత్రం వేసేస్తూ ఉంటాం. ఇటువంటిది ఉండకూడదండి. మనకి రాముడు కావాలి అనుకుంటే ఇటువంటి వాటి మీద మనకు పట్టుండాలి. తర్వాత శుచీనాం ఏకబుద్ధీనాం సర్వేషాం సంప్రజానతాం, అన్ని విషయాలు కూడా యునానిమస్గా తీసుకునేవారు. ఏదైనా చెప్పారంటే ఇక్కడ బాగా డిస్కషన్స్ అయిన తర్వాత అందరూ వచ్చి ఆ లోటుపాట్లన్నీ చేసిన తర్వాత ఒకే యూనిట్గా ఉండి ఎస్ ఇది ప్రజలందరికీ పనికొస్తుంది అని చెప్పి డిసైడ్ చేసేవారు. దాచవలసినటువంటి రహస్యాన్ని చాలా జాగ్రత్తగా దాచేవారు. సీక్రెసీ ఉంటుంది, చాలా జాగ్రత్తగా పెట్టేవారు. యుద్ధాలను నడిపించడంలో బహు సమర్థులు.
తర్వాత ఇక ఆయనకి పురోహితులు ఉంటారు, వీళ్ళందరూ మంత్రులు. తర్వాత ఆయనకు పురోహితుడు అంటే ఆ రాజుని సరైనటువంటి ధర్మ మార్గంలో అనుష్ఠాన మార్గంలో నడిపించి ఆ రాజు అలా నడుస్తూ ఉన్నప్పుడు ఆ రాజు యొక్క ప్రభావం చేత సకల ప్రజల మీద కూడా ఆ ధర్మం యొక్క స్థితి పడేటట్టు చేయడానికి ఉండేటువంటి వాళ్ళు పురోహితులు. అటువంటి వాళ్ళు ఎవరంటే వశిష్ఠ, వామదేవ, జాబాలి, సుయజ్ఞ, కాశ్యప ఋషి సప్తములు ఉండేవారు ఆయన దగ్గర. ఋతిజ్వదోద్వా నభిమతౌ తస్యాస్తాం ఋషి సప్తమౌ వశిష్ఠో వామదేవశ్చ మంత్రిణశ్చ తథాపరే. అటువంటి వాళ్ళతో ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. కానీ ఒక పెద్ద ప్రాబ్లం వచ్చేసింది. ఎంతో నీ బాగుందా, ఈయనకు వచ్చేటప్పుడు ప్రాబ్లం వస్తుంది. రామాయణంలో చాలా గొప్పగా ఉంటుంది. ఏంటంటే ప్రతి చోట సస్పెన్స్ మెయింటైన్ చేస్తుంది రామాయణం. ఇప్పుడు రాజుగారికి అన్నీ ఉన్నాయి, నీవో ఉన్నాయి ఏంటనేటప్పటికీ తస్యత్వేవం ప్రభావస్య ధర్మజ్ఞస్య మహాత్మనః సుతార్థం తప్యమానస్య నాసీద్వశంకరః సుతః. 60,000 ఏళ్ళు వచ్చేసాయి. 3 మహానుభావులైనటువంటి 3 భార్యలు ఉన్నారు. తర్వాత మంచి రాజకన్యలందరూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో ఉండేటువంటి వాడికి అయ్యో పిల్లలు లేరే అని చెప్పి దుఃఖం వచ్చింది. ఎందుకని ఇంత సంపద ఉండి ఇంత ఉండి ఇన్ని కోట్లు సంపాదించి మనకు ఎవరు లేకపోతే ఏమిటి, దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? కాబట్టి అటువంటి దుఃఖంతో ఆయన తప్యమానస్య తప్పించడం ప్రారంభించాడు. లోపల విపరీతమైనటువంటి బాధ కలిగేసింది ఆ మహారాజుకి. కలిగేసినప్పుడు ఆయన ఆ పిల్లల కోసం ఆయన ఏం చేయాలా అనేటువంటి ఆలోచన వచ్చింది. ఎప్పుడైతే రామాయణం ఏం చెప్తుంది అంటే ఆ మహారాజు అలా బాధపడిపోతున్నాడు, మండిపోతున్నాడు. లోపల ఇంతమంది మహానుభావులైనటువంటి మహర్షులు ఉన్నారు, మహామంత్రులు ఉన్నారు, జనులు ఉన్నారు. అద్భుతమైనటువంటి స్థితి అంతా అక్కడ ఉంది. అవి ఏవి కూడా ఆయన పరిష్కార మార్గాన్ని చూపించలేకపోయాయి. అటువంటి సందర్భంలో చింతయానస్య తస్యైవం బుద్ధి ఆసీత్ మహాత్మనః సుతార్థం హయమేధేన కిమర్థం యజామ్యహం. ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఎవరైనా సరే ఎటువంటి సమస్య కానివ్వండి, అటువంటి సమస్య పిల్లలకి రానివ్వండి, పెద్దలకి రానివ్వండి, ఇటువంటి సమస్య వచ్చినప్పుడు బుద్ధి ఆసీత్ మహాత్మనః. ఆ బుద్ధిలోకి ఆ సమస్య యొక్క పరిష్కారం క్షక్మని వెలుగుతుంది. అది రామాయణం ఉండేటువంటి గొప్పతనం. ఏమండి 60,000 సంవత్సరాలు వచ్చేసాయి కదా, పిల్లలు లేరు అని సంగతి, కానీ 10,000 సంవత్సరాల తర్వాత అయినా గ్రహించాలి కదా. 60,000 సంవత్సరాల వరకు కూడా ఆయన గ్రహించడం లేదంటే అప్పటికి పనిచేసింది. పనిచేసి ఎందుకు పనిచేసిన పైవాడు నాటకం అలా ఆడతాడు. ఇప్పుడు ఈ తపనంతా కూడా అప్పటికి వచ్చింది. వచ్చేటప్పటికి అప్పుడు ఆయన అన్నాడు, అశ్వమేధయాగం నేను ఎందుకు చెయ్యకూడదు అనేటువంటి ఆలోచన అప్పుడు వచ్చింది దశరథ మహారాజుకి. వచ్చిన తరువాత వెంటనే తన 8 మంది మంత్రులు ఉన్నారుగా, వాళ్ళందరినీ పిలిచాడు. ఆయన దృష్టి, జయంత, విజయ, సిద్ధార్థ, అర్ధసాధక, అశోక మంత్రాలు ఉన్నారే, వీళ్ళందరితో నిశ్చితం మతిం కృత్వా సర్వై ఏకకృతాత్మభిః. జాగ్రత్తగా గమనించినట్లయితే ఏం చెయ్యాలి అని వాళ్ళు అడగలేదు దశరథ మహారాజు. చూడండి, ఇటువంటి పాయింట్స్ కొన్ని రాబోయేటువంటి పరిస్థితులకు ఇండికేషన్గా ఉంటుంది. మహర్షులు ఉన్నారు, మహామంత్రులు ఉన్నారు, తను స్వతహాగా మహాజ్ఞాని. అటువంటి వాడికి వాళ్ళందరినీ పిలిచి నేను అశ్వమేధయాగం చేద్దాం అనుకుంటున్నాను, ఏం చెయ్యమంటారని అడగలే, నేను అశ్వమేధయాగం చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఎక్కడ వస్తుందన్నమాట. అశ్వమేధయాగం చేశాడు, పిల్లలు పుట్టారు, రాముడారణ్యానికి వెళ్ళిపోయాడు, టవిని మరణించాడు. చూసారా సమాచారం ఉంటుందో.
భగవంతుడి విలాసం అలా ఉంటుంది. అన్న తరువాత వెళ్ళి తనకి చాలా అతి ప్రియమైనటువంటి వాడు, రథసారథైనటువంటి వాడు, మంత్రి అయినటువంటి వాడు సుమంత్రుడిని పిలిచాడు. పిలిచి, అయ్యా సుమంత్ర, నేను అశ్వమేధయాగం చేద్దాం అనుకుంటున్నాను, మన వశిష్ఠ అమ్మవారిని వీళ్ళందరూ ఉన్నారు కదా మహర్షులు, వాళ్ళందరినీ తీసుకురాండి అనేటప్పటికీ మమలాలప్యమానస్య వృత్తార్థం నాస్తి వైసుఖం తదర్థం హయమేధేన యక్ష్యామి ఇతిమతిర్మమ అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో కూడా నాకు ఏం చేశాడంటే, నాకు మనశ్శాంతి ఉండటం లేదు, పుత్రుడు లేకపోవడం అనేటువంటి బాధ చేత నాకు మనశ్శాంతి ఉండటం లేదు, అది ఆయన ప్రాబ్లం. ఇప్పుడు మనకి మనశ్శాంతి ఎలా పోతుందో చూద్దాం. ఉదాహరణకి మీకు ఎన్నింటికి వస్తుందండి, ఇక్కడ నల్ల 6ంటికి ఏదో వస్తుంది అనుకోండి, అక్కడ ఏదో పాడైంది అనుకోండి, అప్పుడు మీ మనశ్శాంతి ఏమవుతుంది? నల్ల రాలేదు, నల్ల రాలేదు, నల్ల. అంటే మనస్సు ఎప్పుడు కూడా ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చేటప్పటికి ఏది మొట్టమొదట టాపులు అయిపోతుంది, ఏది గందరగోళం చెందిపోతుందంటే మనసుని కాదు, చెవులు కావు, మనస్సు అశాంతి చెందిపోతూ ఉంటుంది. అది చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా. కాబట్టి ఇప్పుడు ఇలా అలజడి చెందేటువంటి లక్షణం ఎక్కడుంది? ఆ నల్లలో లేదు, మన మనసులో ఉంది. నల్ల రాకపోతే డాక్టర్ తెప్పించుకుందాం, లేకపోతే పక్కింటి వాడు డోర్ ఉంటే అందుకుని నీళ్ళు అడిగి తీసుకుందాం అనుకోవచ్చు కదా. ఎందుకు నువ్వు అలజడి చెందిపోతూ ఉన్నావు? కాబట్టి ఇలాంటి అలజడ చెందేటువంటి లక్షణం మనస్సుకు ఉంది. కాబట్టి ఆ అలజడిని తీర్చడం కోసం శ్రీమన్నారాయణుడు వచ్చాడు. ఇది రహస్యం. అందుకని భగవంతుడు మన మనసులో ఉండేటువంటి అలజడులను తీర్చడానికి ఆయన వస్తాడు. తర్వాత అప్పుడు ఆయన ఆ మహర్షులు వచ్చినటువంటి వాళ్ళందరితో కూడా చెప్పి, అమ్మయ్యా నేను ఇలాగా అశ్వమేధయాగం చేద్దామని అనుకుంటున్నాను, కాబట్టి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాల్సింది అని చెప్పి ఆయన ఆ అశ్వమేధయాగ సంకల్పాన్ని ఆయన చేశారు. చేసేటప్పటికీ మామూలుగా యాగం హోమం అంటే మనం చూస్తూ ఉంటాం కదా, అది చేస్తూ ఉంటారు, అవన్నీ చూస్తూ ఉంటాం. దీనికి బ్రహ్మాండమైనటువంటి ప్రొసీజర్స్ ఉంటాయండి. అది సాధారణంగా అర్థమయ్యేటువంటి విషయం కాదు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా సాధు సాధ్వితి, చాలా బాగుందయ్యా నీ ప్లాను, అలాగే చేద్దాం అని చెప్పిన తర్వాత ఆ గురువులందరూ కలిసి ఈ యజ్ఞానికి కావలసినటువంటి సంభారాలన్నీ తెప్పించండి, మొట్టమొదట సామానంతో తీసుకురావాలి, తర్వాత నీ ధర్మ సంకల్పం ఉత్తమమైనటువంటిది కాబట్టి దానికి తగ్గట్టుగా నీకు పుత్రులు ఉదయిస్తారు అని చెప్పి చేసిన తరువాత దశరథ మహారాజు ఆజ్ఞలు ఇవ్వడం ప్రారంభించాడు. సరయూ నదికి ఉత్తర తీరంలో ఈ యజ్ఞభూమిని సిద్ధం చేయండి అన్నాడు. మొట్టమొదట అక్కడ యజ్ఞభూమిని సిద్ధం చేయాలి. తరువాత ఈ లోపల ఆ యజ్ఞ కార్యాన్ని నిర్వహించడానికని చెప్పి మహర్షులను తీసుకొచ్చి ఆయన నిర్మించాడు. 4 వేదాల యొక్క పారాయణ అక్కడ జరుగుతుంది. యజ్ఞకుండాలు నిర్మించి మనం చూస్తూనే ఉంటాం, చాలా చోట్ల మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ యజ్ఞకుండాలన్నీ చేసి దానికి కావలసినటువంటి ఆ నిర్మాణాలన్నీ కూడా చేస్తారు. చేసిన తరువాత అలాగ ఆ మంత్రాలు చదువుతున్నప్పుడు, ఆ స్తోత్రపారాయణ చేస్తున్నప్పుడు అక్కడ చేసేటువంటి ప్రొసీజర్స్ని చేసేటువంటి సందర్భంలో బ్రహ్మరాక్షసులు వస్తారు. ఈ బ్రహ్మరాక్షసులు ఎవరు అంటే మనం ఏమనుకుంటాం, సినిమాలో చూపించినట్టు ఓహో ఇలా ఉండేటువంటి వాళ్ళు కాదు బ్రహ్మరాక్షసులు. బ్రహ్మరాక్షసులు ఏమిటంటే అకృతరాజిష్ఠితాః, ఇలాగ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉండేటువంటి వాళ్ళని బ్రహ్మ, అధర్వ్యుడు, తర్వాత ఉద్గాత అని ఇలా నలుగురు ఉంటారు. ఆ నలుగురు చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఎక్కడైనా సరే మంత్రోచ్చారణలో ఎక్కడైనా దోషం వచ్చిందనుకోండి, వెంటనే వీళ్ళు పట్టేస్తాడు. ఆ పక్కన ఉంటారు కొంతమంది, వాళ్ళు పట్టేస్తారు. పట్టేసేసి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇగో ఇక్కడ దోషం వచ్చిందని చెప్పి వెంటనే ఆపేస్తారు. ఇలాగ ఆపేసేటువంటి లక్షణం కలిగినటువంటి వాళ్ళు బ్రహ్మరాక్షసులు అవుతారు. తర్వాత వాళ్ళు బ్రాహ్మణులే, వాళ్ళు ఈ ఆశ్రమాల్లో ఉండి వచ్చినటువంటి వాళ్ళే. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళకి ఇంకొక క్వాలిటీ ఏముంటుందంటే అప్రతిగ్రాహ్య ప్రతిగ్రాహ, ఏది స్వీకరించకూడదో అది స్వీకరిస్తూ ఉంటారనమాట. వాళ్ళకి పనికిరాని వస్తువులు, పనికిరాని దానాలు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు మధ్యవర్తులుగా ఉండి అనర్హుల చేత యజ్ఞాలు చేయిస్తూ ఉంటారు. అంటే ఏమిటనమాట, ఓ పురోహిత సంఘంలో ఉంటుంది,
అందులో ఒక పురోహితుడు ఉంటాడనమాట. ఆయన ఏం చేస్తాడు, నా దగ్గర ఎంతమంది ఉన్నారండి ఈ కార్యక్రమాన్ని మీరు బ్రోకర్స్ అంటానే, అటువంటి లక్షణం కలిగినటువంటి వాడిని బ్రహ్మరాక్షసులు అంటారు. ఇవన్నీ మనం జాగ్రత్తగా గ్రహిస్తూ ఉండాలి. తర్వాత ప్రాప్తాహ బ్రహ్మణాహ బ్రహ్మరాక్షసాహ, అనర్హుల చేత యజ్ఞాలు చేయించడం, చేతకానటువంటి వాళ్ళ చేత సత్యనారాయణ చేయిస్తూ ఉండడం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మనకి ఇవన్నీ తెలియని దోషాలని. ఈ దోషాలు కానీ మనం జాగ్రత్తగా చూసుకోకపోయినట్లయితే ఏమవుతుంది అంటే ఆ యజ్ఞం చేసేటువంటి వాడు నశిస్తాడు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. తరువాత ఇది అయిన తర్వాత ఇలా చెప్పాక మహర్షులందరూ ఒప్పుకున్నాక దశరథ మహారాజు అంతఃపురానికి వెళ్ళి కౌశల్య సుమిత్ర కైకేయికి వాళ్ళు ముగ్గురిని పిలిచి ఇలాగ నేను పుత్ర సంతానం కోసం అని చెప్పి ఇలాగ అశ్వమేధయాగం చేద్దామని నేను అనుకుంటున్నాను, కాబట్టి మీరు కూడా సహకరించారంటే వాళ్ళు కూడా చాలా సంతోషించి అన్నాటికి మాకు అదృష్టం కలగబోతోంది అని అన్నారు. అన్న తర్వాత మళ్ళీ సస్పెన్స్. ఈ మొత్తం అశ్వమేధయాగం చేయించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వారు ఎవరున్నారు? ఈ వశిష్ఠుడు, వామదేవుడు ఇటువంటి వాళ్ళు ఉన్నారు. అయ్యా అనేటప్పటికీ కొంచెం వాళ్ళు చెక్కారు. అయ్యా అశ్వమేధయాగం సామాన్యమైనటువంటిది కాదు, దీన్ని చేయించడానికి ఋష్యశృంగ మహర్షి ఉన్నాడు, ఆయన చేయిస్తాడు ఈ యాగాన్ని అనేటప్పటికీ ఋష్యశృంగుడా, ఆయన రోమపాద మహారాజు అవుడు, ఆయన కూతుర్నిచ్చాను వివాహం చేశాడు. ఆయన అక్కడ ఉన్నాడు ఆ ఋష్యశృంగ మహర్షి. అప్పుడు ఏం చేశాడంటే ఈ మహర్షులంతా సరే ఋష్యశృంగుని పిలిపిద్దాం, ఈ యజ్ఞం అంతా కూడా ఇవన్నీ జరిగేటువంటి విధానంగా చేద్దాము. ఇప్పుడు ఎవరికి పుట్టారండి? శ్రీరామచంద్రుడు కౌశల్యదేవికి పుట్టారు కదా, ఆవిడ గర్భంలోకి రావాలి కదా. ఇప్పుడు నగరం అయితే చూసాం, మహర్షులు చూసాం, చెట్లు జాములు అవన్నీ చూసాం, ఆయనకు కావలసినటువంటి భర్తం పారాఫెర్నీతి అంతా అరేంజ్ చేసేసాం. మరి ఎవరి గర్భంలోకి రావాలి? ఆ గర్భంలోకి రావాల్సినటువంటి ఆ స్త్రీ యొక్క స్వభావం ఎలా ఉండాలి అంటే అమరేంద్రాసగు పూర్ణచంద్రుడు దితుండైనట్లు నారాయణం శమునం గుట్టె మధాంధరావణ శిరసంఘాత సంఛేదన క్రమణోద్దాముడు రాముడాగరితకు కౌసల్యకు సంతాసమ నైర్మల్యకు అతుల్యకు అంచిత జను సంసార సాఫల్యకు. ఈవిడ రెడీ చేయండి. ఈవిడెవరు అంటే కౌశల్య ఎవరంటే సన్నుతాసమ నైర్మల్యకు. సన్నుత అంటే దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా కౌశల్యాదేవిని చూసి అమ్మ ఇటువంటి మహానుభావురాలు మా అట్టమహిషిగా ఉంది అని చెప్పి అందరి చేత కూడా పొగడబడినటువంటిది కౌశల్యాదేవి. ఆ కౌశల్యకి సంబంధించినటువంటి విశేషం వస్తుంది. ఆవిడ ఎంత మహాసాధకురాలంటే దశరథుడు కూడా అంత సాధన చేయలేదండి. తెల్లనైనటువంటి పట్టు చీరతో బ్రహ్మాండమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ 6 అడుగుల ఎత్తు కలిగి ఆ పట్టు చీరతో మెదిలిపోతూ ఉంటే ఆవిడ నిరంతరము కూడా హోమాగ్నిలో నారాయణ జపం చేస్తూ ఉండేటువంటిది. ఎంతో కాలం నుంచి ఆవిడ నారాయణ స్మరణ చేస్తూ ఆ నారాయణ మంత్రోపాసన చేసినటువంటి హోమాలు చేసినటువంటి మహాభక్తురాలు. అటువంటి ఆవిడని అందరూ పొగుడుతూ ఉండేవారు. అలాగ ఆ నారాయణ స్మరణ చేయడం వల్ల ఆవిడ సన్నుతాసనం అసమనైర్మల్యం, ఆవిడ మనసంతా కూడా పరిపూర్ణంగా నిర్మలంగా ఉంటుంది. నిర్మలంగా ఉండడం అంటే ఏమిటంటే ఒక స్ఫటికం ఉందని, స్ఫటికలింగం చూశారుగా తెల్లగా ఉంటుంది. అలాగ మన మనసు నిర్మలంగా ఉండాలి. ఇప్పుడు ఆ స్ఫటికలింగంలో ఏదైనా ఒక డాట్ పెట్టామనుకోండి, లోపల పెట్టేటప్పటికి ఏమవుతుంది, ఎర్ర చొక్క, నల్ల చొక్క, ఇంకో చొక్క ఆ స్ఫటికలింగం అంతా రంగుల కింద ఉంటుంది. ఇప్పుడు ఆవిడ మనసు ఎలా ఉంటుంది అంటే ఈ చొక్కలేహీ లేవు, పర్ఫెక్ట్ స్ఫటికలింగం లాగా ఆవిడ మనసు వెలిగిపోతూ ఉంటుంది. ఆ మనస్సులో వెలిగేటువంటి ఆ వెలుగు ఏమిటంటే శ్రీమన్నారాయణుడి యొక్క తేజం. ఆ వెలుగు లాంటి మనస్సు కలిగినటువంటి దాని నైర్మల్య, అటువంటి నైర్మల్య అతుల్య, ఆవిడతో సమానమైనటువంటి వాడు ఎవ్వరూ లేనటువంటి ఆవిడ
అంచిత జను సంసార సాఫల్యకం కౌశల్యకం. ఇప్పుడు సంసారం యొక్క సఫలత్వం ఏమిటి అంటే, ఇంత లైఫ్ భార్య భర్తలు ఇద్దరు చేసిన తర్వాత మీరు సఫలత్వం వాట్ ఈజ్ ది ఫైనల్ ఇది అంటే, సంసారంలో సఫలత చెందుట అనేటువంటి దానికి కౌశల్యాదేవి ప్రధానమైనటువంటి ఉదాహరణ. అందువల్ల భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఈ కౌశల్యాదేవిని ఆయన ఎన్నుకుని ఆవిడ గర్భంలోకి రావడానికి అని చెప్పి డిసైడ్ చేశాడు. అలాంటి కౌశల్యకు దశరథ మహారాజు వెళ్ళి ఇలా చేస్తున్నాను అని చెప్పాడు. అనేటప్పటికి ఋష్యశృంగ మహర్షిని తీసుకురండి అన్నారు. అనేటప్పటికీ ఋష్యశృంగుని ఇది సుమంత్రుడు దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళాడు. అందరూ వెళ్ళిపోయేటప్పటికి దశరథ మహారాజు రారా అన్నాడు. ఇద్దరు కూర్చున్నారు, ఫ్రెండ్స్ ఇద్దరు కూర్చున్న తర్వాత నీకు రహస్యం చెప్పాలా అంటే ఏమిటా అనేటప్పటికీ ఓ దశరథ మహారాజా, సనత్కుమారో భగవాన్ పూర్వం ఖచితవాన్ కథాం ఋషీణాం సన్నిధౌ రాజన్ తవ పుత్రాగమం ప్రతి. ఎంతో కాలం పూర్వం నీకు నాకు ఫ్రెండ్షిప్ లేదప్పుడు, అటువంటి సందర్భంలో ఒక ఋషుడి యొక్క సభలో అందరూ మహర్షులందరూ వచ్చారు. ఆ ఋషుడి యొక్క సభలోనూ సనత్కుమారుడు ఒక విషయం చెప్పాడు. ఆయన నాకు ఏం చెప్పాడు ఆయన నీకు, రాబోయే కాలంలో దశరథ మహారాజునోడు వస్తాడు శోకవంశంలో, వాడికి శ్రీమన్నారాయణుడు అంశల చేత 4 పుత్రులు పుడతారు అని చెప్పి ఆనాడే చెప్పాడు. మరి ఎంతకాలం నాకు చెప్పలేదు, ఎందుకు దాచేశాడు, మన సీక్రెట్ దాచేశాడు. ఆ సమయం వచ్చేంత వరకు చెప్పలేదు. అలాగా ఆ ఋషైనటువంటి ఆయన చెప్పాడయ్యా అని అప్పుడు ఆ ఋష్యశృంగుడు యొక్క కథ చెప్తాడన్నమాట. ఈయన ఏమిటయ్యా అంటే, దశరథుడు చాలా ఆశ్చర్యంగా ఉన్నాడు. ఓహో, అయితే నాకు డెఫినెట్గా 4 పుత్రులు పుట్టడం ఖాయం అన్నమాట అనుకున్నాను. అనుకున్న తర్వాత వెంటనే అసలు ఆపేయచ్చుగా. ఏమంటే సనత్కుమారుడు చెప్పేశాడు, సుమంత్రుడు సీక్రెట్ రివీల్ చేస్తాడు. మరి అలాంటప్పుడు అశ్వమేధం, ఆ తర్వాత పుత్రకాయ ఇష్టం, ఆ తర్వాత ఋష్యశృంగుడిని తీసుకురావడం ఎందుకు? మీకు పుత్రులు పుడతారు అన్న చెప్పినంత మాత్రంలో నీవు చేయవలసినటువంటి కార్యకలాపాలు చేసి తీరాలి. ఇది శాస్త్రం. ఉదాహరణకి సత్యభావ కథ ఉంటుంది. సత్యభావ దగ్గరికి వెళ్ళి ఒకటి అడిగాడు నానంటాడు, అయ్యా స్వామి నాకు 1,00,000 రూపాయలు కావాలి. అలాగే ఇస్తాను. ఇంటికి వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చాడు. కొన్ని రోజులు అయింది, వెళ్ళి సత్యభావ అని మళ్ళీ అడిగాడు. 1,00,000 రూపాయలు ఇస్తాను, ఇంకా ఇవ్వలేదా? అప్పుడు బాబా వారు అన్నారట పక్కవాడితో, కనీసం వీడు 1 రూపాయి పెట్టి భాగ్యలక్ష్మి టికెట్ కొంటే నేను ఏదో మేనేజ్ చేసేవాడిని కదా 1,00,000 రూపాయలు. వీడు భాగ్యలక్ష్మి టికెట్ కొంటూ 1,00,000 రూపాయలు కదా నా చుట్టూ తిరిగితే నేనేమి ఇస్తాను? భగవంతుడు అలా ఉంటుంది. కాబట్టి అంటే ఏమిటన్నమాట, స్వకార్యం చెయ్యాలి. మానవుడికి విశ్లేషణ ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు, వివేకాన్ని ఇచ్చాడు, శాస్త్రాలు ఇచ్చాడు, చెప్పేటువంటి మహర్షులు ఉన్నారు. అటువంటప్పుడు సుమంత్రుడు చెప్పాడు కదా నీకు పుత్రులు పుట్టేస్తారు అనేటప్పటికీ ఆల్ ది ప్రోగ్రామ్స్ క్లోజ్ అని విడిపోలేదు. చెయ్యాలి, చేస్తే తప్పరాడు. కార్యం చేస్తేనే తప్ప భగవంతుడు రాడు. నామం అంటేనే తప్ప భగవంతుడు లోపలికి వస్తాడు. ఎప్పుడు కూడా నిరంతరం భగవన్ నామాన్ని చేస్తూ ఉంటేనే భగవంతుడు వచ్చి లోపల కూర్చుంటాడు తప్ప. ఈ రామాయణం చెప్పడానికి ముందు నేను 10,000 సార్లు రామనామం చేసుకున్నాను. ఎందుకంటే కథ చెప్పాలి అంటే లోపం ఉండాలి కదా. కాబట్టి ఆ విధంగా ఉంటుంది. అన్న తర్వాత ఆ ఋష్యశృంగ మహర్షి ఉన్నాడయ్యా, ఆయన తీసుకురావాలి. ఆయన విభాండక మహర్షి కుమారుడు, ఆయన చాలా గొప్పవాడు. ఆ విభాండకుడికి విపరీతమైనటువంటి కోపం ఉండేటువంటి మహానుభావుడైన ఆయన పుట్టాడు. ఈయన ఆ విభాండకుడు ఎలా పెంచాడు అంటే ఋష్యశృంగుడిని ఇక మిగతా సొసైటీతో ఏమీ సంబంధం లేకుండా యజ్ఞకుండాలు, ఆశ్రమాలు, సమిధలు, హోమాలు, హోమాగ్ని, వేదం, ఇదే తప్ప తనే తప్ప ఇంకా ఎవరు కనిపించకుండా అరణ్యాల్లో తిరిగేటువంటి జంతుజాలాలు, వీటితో తప్ప ఆయన ఏమి ఉండేటువంటి వాడు కాదు. అటువంటి ఆ ఋష్యశృంగుడు ఉండేటువంటి సమయంలో అయోధ్యానగరాన్ని పక్క రాజ్యంలో రోమపాద మహారాజు పరిపాలన చేస్తున్నాడు. ఒకసారి తీవ్రమైనటువంటి కరువు వచ్చేసింది. అక్కడ కరువు వచ్చేసేటంతో ప్రజలు అవ్వలాడిపోతున్నారు. అలాంటి పరిస్థితిలో మంత్రులందరూ కలిసి
ఈ కరువు అంతా పోయి నీరు ఉండాలి, ఇవన్నీ ఉండాలంటే ఏం చేయాలి అంటే ఋష్యశృంగ మహర్షిని తీసుకురావాలి ఇక్కడికి. ఆయన అడుగు పెడితే వర్షాలు బ్రహ్మాండంగా కురుస్తాయి అని. రామాయణంలో ఋష్యశృంగ మహర్షి యొక్క ప్రస్థానం మనం చేస్తున్నామంటే రేపు ఎప్పుడుగా వర్షం వస్తుందని అర్థం అండి. ఇప్పుడు మనం తీసుకొస్తున్నాంగా, తీసుకొస్తున్నప్పుడు డెఫినెట్గా వర్షం వస్తుంది. కాబట్టి ఆ ఋష్యశృంగ మహర్షిని తీసుకురావాలని అనేటప్పటికీ ఆ బ్రాహ్మణులందరూ చెప్పారు రౌపద్ మహారాజు కయ్య ఋష్యశృంగుడు తీసుకురావాలి. విభండ సుతం రాజం సర్వోపాయ ఇహ ఆనయ ఎక్కడికి ఆనయ తీసుకురావాలి అనేటప్పటికీ చెప్పి మీ అమ్మాయి ఉంది కదా, దాని నుంచి వివాహం చేయడం, ఆయనకి వివాహం చేస్తే ఇక్కడ పడి ఉంటాడు కాబట్టి ఇంక మన పర్మనెంట్గా జిల్లకి వచ్చేస్తాడు, ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు, మనకి నిత్యం వర్షాలతో సుభిక్షంగా దేశం ఉండిపోతుంది అని మంత్రులు ఆలోచించి సరే అయితే ప్రయక్ష కన్యాం శాంతాం వై విధినాసు సమాహిత, సరే ఆయన తీసుకొద్దాం. ఇలా మంత్రులు ఆలోచించిన తర్వాత మరి ఆయన తీసుకురావడానికి వెళ్ళయ్యాను. మేము వెళ్ళామంటే మేము వెళ్ళాం. ఎవడు వెళ్ళమంటున్నాడు? సలహా చెప్పిన వాడు. అందుకని ఏం చేసి కొంతమంది సలహా చెప్పిన అది చేద్దామండి ఇది చేద్దామని అంటే నువ్వు చేయడానికి వాడు పారిపోతాడు, వాడు చేయడు, వాడు తప్పించుకుపోతుంటాడు. కాబట్టి ఈ ఈ మంత్రులు, ఈ బ్రాహ్మణులు, ఈ పురోహితులు ఉన్నారుగా, వీళ్ళందరూ కూడా మేము వెళ్ళమంటే మేము వెళ్ళడం, మేము వెళ్ళడం అంటే మేము. ఎందుకన్నా వెళ్ళరు అంటే అక్కడికి వెళితే ఆ విభాండక మహర్షి నాడే ఒక్కసారి ఇలా చూసాడంటే మారి మసైపోతాం. కాబట్టి వాడిని ఫేస్ చేయడం మాకు కష్టం అనేటప్పటికి ఎలా మళ్ళీ ప్రాబ్లం వచ్చేసేటప్పటికి దశరథ మహారాజు యాంగ్జైటీ అసలు ఎలా తీసుకొచ్చారా ఎవరు వెళ్ళమంటున్నాడు, మనం తీసుకురావాలి అని ఎలా తీసుకొచ్చారా అంటే అప్పుడు ఆ విశ్వశృంగ మహర్షిని తీసుకురావడానికి ఒక పురోహితుడు ఏమన్నాడంటే ఏం లేదు, గణిక స్త్రీని పంపుదాం, అంటే వేశ్య స్త్రీని పంపుదాం. వేశ్య స్త్రీని పంపితే వాళ్ళ యొక్క అలంకారాల చేత, వాళ్ళ అందాల చేత, వాళ్ళ హావభావాల చేత ఆ ఋష్యశృంగుడు ఆకర్షింపబడతాడు. పడినప్పుడు వెంటనే వాళ్ళతో పాటు మనం తీసుకొచ్చేద్దాం వాణ్ణి అని చెప్పి ఆ సలహా అనేటప్పటికీ ఈ మంత్రులు కానీ, సేనాధిపతులు కానీ, మహర్షులు కానీ, పురోహితులు కానీ ఎవడు ఉన్నటువంటి వాడు పాపం చేస్తున్నాం వెళ్తాం తీసుకొస్తాం. ఎంత త్యాగం చేసేదో చూడండి. అంటే దేశ సుభిక్షం కోసం త్యాగం చేసేటువంటి లక్షణం కలిగినటువంటి వాళ్ళు ఆ కాలంలో ఉండేవారు. ఇది అందులో ఉండేటువంటి గొప్పదనం. తరువాత వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళందరూ సరే అయ్యా మేము వెళ్తాం, వెళ్ళి అది ఎక్కడుంటాడో ఏమిటో అనేసిందని వీళ్ళందరినీ పంపించాడు. ఇప్పుడు ఆయన ఋష్యశృంగ మహర్షి 4 రకాలైనటువంటి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉంటాడు. బ్రహ్మచర్యంలో 4 రకాలైనటువంటి ఉంటాయి. ఒకటి గాయత్రి బ్రహ్మచర్యం, వైదిక బ్రహ్మచర్యం, నైష్ఠిక బ్రహ్మచర్యం, తర్వాత ప్రాజాపత్య బ్రహ్మచర్యం అని 4 రకాలైనటువంటి బ్రహ్మచర్య వ్యవస్థల్లో ఆ మహర్షి ఆయన ఉన్నాడు. ఉండేటప్పటికీ అప్పుడు ఈ ఉండేటువంటి లక్షణం ఏమిటంటే అంతవరకు ఏ స్త్రీని కూడా ఆయన చూడలేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ స్త్రీలు వీళ్ళు వెళ్ళేటప్పటికీ అక్కడ ఏం జరిగింది అంటే ఈయన ఆ సన్నిధులు, ఆ పువ్వులు అవి ఇవి కోసుకోవడానికి అని చెప్పి ఆయన అలా వెళ్ళేటప్పటికి వీళ్ళందరూ వచ్చి అక్కడ క్యాంప్ వేసి అక్కడ వాళ్ళు మొత్తం అలంకారాలు అవన్నీ చేసి చాలా ఇదిగా ఉండేటప్పటికీ యదృచ్ఛయా దైవవశంగా ఋష్యశృంగుడు అక్కడికి వెళ్ళడం జరిగింది. అంటే ఏమిటనమాట, ఋష్యశృంగుడి యొక్క మనసులో అటువంటి వాడిని చూడడానికి వెళ్ళాలి అంటే భగవంతుడి యొక్క సంకల్పం ఉంటేనే కానీ అక్కడికి రాలి. భగవంతుడి సంకల్పం ఉంది కాబట్టి ఎంతమంది వచ్చి కూర్చున్నారు. ఆ సంకల్పం భగవంతుడు ఇస్తాడు. ఏదో ప్రసాద్ గారికి వచ్చారంట అంటే ఏమిటనమాట, దానికి సంబంధించినటువంటి సంకల్పాన్ని ఎదురు చేయాలంటారు, దైవ సంకల్పాన్ని ఎదురు చేయాలంటారు. అప్పుడు ఈయన వాళ్ళు ఉండేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. వాళ్ళని చూసేటప్పటికి చాలా కొత్త, అసలు ఎప్పుడు చూడలేదుగా. ఇంట్లో తల్లిలో చెల్లో వీళ్ళు ఉంటే చూసి ఉండేవాడు. అటువంటి అసలు ఎన్విరాన్మెంటే లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఈయన చూసి వాళ్ళు ఓ బ్రాహ్మణోత్తమా ఎవరవయ్యా అని అడిగారు. అడిగేటప్పటికి ఋషిపుత్రం ఉపాగమ్య సర్వాన్ వచనమబ్రువన్,
ఆయన ఏం చెప్పాడంటే అదృష్ట రూపాహ, అంతకుముందు ఎప్పుడు కూడా చూడనటువంటి వాడు, కామ్య రూపాహ, కోరదగినటువంటి రూపములు కలిగినటువంటి తా స్త్రియ, ఆ స్త్రీలని హార్ధాత్ ఎప్పుడైతే ఆయన చూశాడో తస్య మతి, ఆయన మనసుకి ఒకటే చెప్పాలనిపించింది. దేని గురించి అంటే స్వకంపితం జాతా, తన తండ్రి గురించి చెప్పాలి అనిపించింది వాడిని చూసిన వెంటనే వాడికి. అనేటప్పటికీ అప్పుడు ఆయన వాడిని చూస్తూ, నేను విభాండక మహర్షి కుమారుణ్ణి, మా ఆశ్రమం ఇక్కడుంది కాబట్టి ఆయన ఏం చేశాడంటే అక్కడ ఆ స్త్రీలందరినీ కూడా మీరు మా ఇంటికి రండి, ఈయన ముందు కూడా మా ఆశ్రమానికి రండి అని అనేటప్పటికీ వీళ్ళు కంగారు పడతారు. అయ్యి బాబా ఆశ్రమానికి వెళ్తే మహాకోపిష్టాయి అక్కడ ఉన్నాడు, మొత్తం కాల్చి బూచి బాగా చేస్తాడేమో అని చెప్పి వాళ్ళు వచ్చిన పర్పస్ ఏమిటి, ఈయన తీసుకెళ్ళాలి కదా, ఆ రాజ్యానికి తీసుకెళ్ళాలి. కాబట్టి పాపం వాళ్ళు కొంచెం భయంగానే వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళిన తరువాత ఆయన ఏం చూపించాడంటే, ఈహాశ్రమపద అస్మాకం సమీపే శుభదర్శనా కరిష్యే అత్ర పూజాం వై సర్వేషాం విధిపూర్వకం అని చెప్పి ఆ గణిక స్త్రీలందరినీ, ఆ వారంగం అందరినీ కూడా కూర్చోబెట్టి ఆయన వాళ్ళకి పాద పూజ, షోడశోపచార పూజ చేశాడండి. వాళ్ళందరికీ కూడా షోడశోపచార పూజ చేసి ఆ జలం అంతటిని కూడా ఆయన తల మీద జరుగుతుంది. వాళ్ళు కూర్చున్నారు కానీ దృష్టి తండ్రి వచ్చేస్తాడేమో ఒక భయంతో కూర్చున్నారు. ఈయనేమో శుభ్రంగా పూజ చేసి నైవేద్యాలు ఇవన్నీ వాళ్ళకి పెట్టడం ప్రారంభించాం. అన్న తర్వాత వాళ్ళంతా వచ్చి ఆ పళ్ళు ఫలాలు ఏవో ఇస్తారు కదా, అవన్నీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు తీసుకుంటున్నారు, మేము వెళ్ళొస్తాం మాకు వెళ్ళిపోదాం వాళ్ళు చాలా కంగారు పడుతున్నారు. అనేసిన తర్వాత వాళ్ళు మా ఆశ్రమానికి స్వామి నువ్వు రా మా ఆశ్రమానికి అని చెప్పి వాళ్ళు పరుగు అన్ని అన్నీ పట్టుకుని వాళ్ళు పారిపోయారు. వాళ్ళు వేసినటువంటి గుడారాలు ఉన్నాగా వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయేటప్పటికీ అప్పుడు ఈయన మనసు ఏమైపోయిందంటే ఇంకా డౌన్ అయిపోయింది. ఇంక తండ్రికి చెప్పలేదు, ఏమీ లేదు. ఎప్పుడైతే కొత్త విషయాన్ని చూస్తామో ఏమవుతుందండి మన మనసు, బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వెళ్ళాం అనుకోండి, హడవద టీవీ ఇంకోటో చూసేటప్పటికి ఇది కొంటే బాగుంది, అది కొంటే బాగుంది, ఈ చీర కొంటే బాగుంది, ఈ ఫ్యాంట్ వేసుకుంటే బాగుంది, ఆ కారు వేసుకుంటే బాగుంది, చెల్లించిపోతుంది కదా. ఈ మనసుకు ఉండేటువంటి లక్షణాన్ని చెప్తున్నారు. అది మహా ఋషులైనా సరే, సామాన్యులైనా సరే జాగ్రత్తగా మీ మనసుని అబ్జర్వ్ చేసుకోండి. మనసు మనని కంట్రోల్ చేస్తుందా, మనం మనసుని కంట్రోల్ చేస్తున్నామా? రామాయణం చెప్పేది నీ మనసు అంటే ఇంద్రియాలతో కూడుకున్నటువంటిది మనస్సు. అది నిన్ను కంట్రోల్ చేయకూడదు, నువ్వు నీ మనసుని కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పటికే అస్వస్థత వచ్చింది. అస్వస్థత అంటే మామూలుగా జ్వరం అనుకుంటాం కదా, స్వస్థత అంటే తన స్థానంలో తాను ఉండడం. అంటే చాలా నిర్మలంగా తపస్సు చేత నిరంతరం కూడా బ్రహ్మ తేజస్సుతో ఉండేటువంటి మనస్సు కిందకి పడిపోయే దేని వల్ల పడింది? అక్కడ వచ్చేటువంటి స్త్రీలు ఆయన రమ్మనేటప్పటికి వాళ్ళ మాటలు, వాళ్ళ హావభావాలు, వాళ్ళ అందాలు, వాళ్ళ యొక్క ఇది చూసేటప్పటికి ఆయన మనసు తప్పని కింద పడింది. అక్కడ స్త్రీలు అని కాకుండా మనం సృష్టిలో చూసేటువంటి సమస్త వస్తు జాలాలని చూసినప్పుడు మన మనసు ఆటోమేటిక్గా కింద పడిపోతూ ఉంటుంది. దీనివల్ల దుఃఖం కలుగుతుంది. ఇది మనం గ్రహించాలి. ఇప్పుడు మహర్షులు కాబట్టి వాళ్ళకి ఆ శక్తి ఉంది కాబట్టి వాళ్ళ వల్ల ప్రయోజనమే ఉంటుంది తప్ప మరొకటి ఉండదు అన్న వెంటనే అటు నుంచి తండ్రికి చెప్పకుండానే వీళ్ళు ఆయన్ని రథం మీద ఎక్కించి రామని తీసుకుని రామపాదుడి యొక్క రాజ్యం పొలిమేరలోకి అడుగు పెట్టేడో లేదో ఫస్ట్ స్టెప్ ఆయన వేసిన వెంటనే తత్ర చానీయమానోతు విప్రే తస్మిన్ మహాత్మిని భవర్ష సహసా దేవో జగత్ ప్రహ్లాదయంస్తథ. ఒక్కసారి బ్రహ్మాండమైనటువంటి వర్షం కురిసేసేటప్పటికి
శరీరాలన్నీ చల్లబడిపోయి లోపల ఉండేటువంటి అంకురాలన్నీ కూడా వికసించి హాయిగా వృక్షాలు ఇవన్నీ కూడా పల్లవించడం ప్రారంభించి జలాశయాలు నిండిపోయి సమస్త జీవుల యొక్క దాహార్తి కూడా తీరిపోయినటువంటి విధంగా ఆయన ఇచ్చాడయ్యా దశరథ. కాబట్టి అటువంటి ఋష్యశృంగ మహర్షిని మనం తీసుకొచ్చి ఆయనకి నువ్వు చేద్దాం అనుకున్నటువంటి అశ్వమేధ యాగానికి సంబంధించినటువంటి దానిని మనం అప్పచెప్దాము అనేటప్పటికీ సరే ఆయన వాళ్ళ అమ్మాయి నుంచి వివాహం చేశాడు. ఆయన అక్కడే ఉన్నాడు, రామపాదుల యొక్క రాజ్యంలో ఉన్నాడు. దశరథ మహారాజు అంటే అప్పుడు వశిష్ఠాది మహర్షులు చెప్పారు, మేము వెళ్ళడం కాదు, నువ్వే వెళ్ళి ఆయన ఆహ్వానించి తీసుకురా. యజమాని ఎవరైతే ఉన్నారో యాగ సంకల్పం చేసేటువంటి వాళ్ళే వెళ్ళి ఆ యాగాన్ని చేయించేటువంటి వాళ్ళని ఆహ్వానం చేసి తీసుకురావాలి. ఇది సంప్రదాయం. కాబట్టి ఈయన వెళ్ళాడు, ఈయనతో పాటు వీళ్ళందరూ కూడా వెళ్ళారు. వెళ్ళిన తరువాత అక్కడ ఉండేటువంటి ఆ ఋష్యశృంగుడిని దశరథ మహారాజు ఆయన ప్రార్థించి, అయ్యా నేను నీ భార్యతో సహా నా కోసల రాజ్యానికి వచ్చి అశ్వమేధ యాగం చేయించాల్సింది అని చెప్పి ఆయన కోరిన తర్వాత అక్కడ 7 రోజులు దశరథ మహారాజు వశిష్ఠాది మహర్షులతో అక్కడ ఉండి ఆ ఋష్యశృంగుడిని వెంటనే తీసుకొచ్చారు. ఇలా వస్తుంది ఋష్యశృంగ మహర్షి వస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ముందు ఆయన కబురు పెట్టి మొత్తం ఆ కోసల రాజ్యాన్ని అయోధ్య నగరాన్ని మొత్తం అంతటిని కూడా బ్రహ్మాండంగా అలంకరించి వస్తున్నటువంటి వాడు మహాత్ముడు కాబట్టి అటువంటి మహాత్ముడి యొక్క ఆశీర్వాదం పొందడం కోసం అని చెప్పి అయోధ్య నగర ప్రజలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారట. అలా ఉండేటువంటి వచ్చాడైన అందరూ డిస్కషన్స్ అయిపోయిన తర్వాత యజ్ఞద్రవ్యాలు ఇవన్నీ కూడా సిద్ధం చేయాలి. యజ్ఞద్రవ్యాలు ఏమిటుంటాయంటే సమిధులు, ఇటుకలు, నెయ్యి, పూలు, పళ్ళు, పసుపు, కుంకం, గంధం, బాలికలు, దారాలు, దీపాలు, హవిస్సులు, చెరువులు, ఆసనాలు, సుక్కు, సుగులు, పాలు, పెరుగు, యజ్ఞపశువులు, యోగస్తంభాలు, యజ్ఞవాటికి కావాల్సినటువంటి కుటీరాలు, దానికి వేయవలసినటువంటి ముగ్గులు, ఈ యజ్ఞాన్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ అకామిడేషన్ ఉండాలి. ఆ తర్వాత మహారాజులు వస్తారు. మహత్తరమైనటువంటి యజ్ఞం కాబట్టి వాళ్ళందరికీ వాళ్ళ స్థితులకు తగ్గట్టు కావాల్సినటువంటి అకామిడేషన్స్ అన్నీ చేయడానికి అయోధ్య నగరం ఉంది కదా, 14,400 స్క్వేర్ కిలోమీటర్స్ బ్రహ్మాండమైనటువంటి నగరంలో ఈ ఏర్పాట్లన్నీ కూడా ఆయన చేశాడు యజ్ఞం కోసం అని చెప్పి. అప్పుడు ఋష్యశృంగ మహర్షులు అశ్వమేధం ఉంటున్నాం కాబట్టి మొట్టమొదటి యాగాశ్వాన్ని వదలాలి, దానిని సంరక్షించడం కోసం అని చెప్పి కొంతమంది వాడి వెనకాల వెళ్ళాలయ్యా. అందులో వెళ్ళేటువంటి వాళ్ళు పురోహితులు ఉండాలి, తర్వాత వేద విదంగతులైనటువంటి వాళ్ళు ఉండాలి, దాన్ని రక్షించడానికి సైనికులు వీళ్ళు ఉండాలి అని చెప్పి యాగాశ్వాన్ని వదిలారు. అది మొత్తం ప్రపంచం అంతా తిరిగి ఏడాది తర్వాత వచ్చింది. అప్పుడు ఈ అశ్వమేధయాగం ప్రారంభం జరుగుతుంది. ఈ అశ్వమేధయాగం ప్రారంభం జరిగేటువంటి సందర్భంలో ఏ విధమైనటువంటి దోషాలు లేకుండా ప్రతి మంత్రం కూడా స్పష్టంగా క్లియర్గా ఉండడానికి అని చెప్పి ఈ లోపల ఈ వేదమంత్రాలు వల్లించేటువంటి వాళ్ళందరికీ కూడా స్పెషల్లీ ట్రైన్డ్ వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చి ఇవన్నీ కూడా చేశారు. అందువల్ల ఏమిటంటే మనం మంత్రాలు చదువుతున్నప్పుడు నేను చూస్తూ ఉంటాను, లలితా సహస్రం చదువుతుంటారు, తప్పులు 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 తడకలు ఎంత అంత కాదు బాబోయ్, అమ్మవారిని రాళ్ళిచ్చి కొట్టేస్తున్నారు వీళ్ళందరూ అనిపిస్తుంటారు. అది ఎందుకంటే చెప్పినా కూడా వినడం లేదండి. వచ్చిన బాధ అది నన్ను చుడుతున్నారు. ఈయన పెద్ద పోటుగాడు తిరాడు, మేము చదువుతూ ఉంటేనేమో తప్పులు పట్టుకుంటాడని దాన్ని నోట్లేదు, చెప్తే నమ్మలేదు. దానిలో ఏదో మీరేదో మంచివాళ్ళ కనిపిస్తున్నారా అని చెప్పాను. దాని ఉన్నదండి చెప్పకూడదు, తప్పు ఇది తప్పు అని చెప్తే గెంటి పారేస్తున్నాను. నేను అలాగే చదువుతాను. అది ఎంత దోషం ఉంటే పదాన్ని ఎప్పుడైతే విరిచేస్తూ ఉంటామో దాని అర్థం మారిపోతుంది, భావం మారిపోతుంది, దాంట్లో ఉండేటువంటి శక్తి మారిపోతుంది. యదక్షర పద భ్రష్టం మాత్రహీనంతో సర్వతం క్షమ్యతాం దేవ నారాయణమోస్తుతే అని చెప్పి దండం పెట్టుకుంటాం. చివరికి ఏ మాత్రం తప్పు వచ్చినా చాలా ప్రమాదం అవుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రమాదాలు లేకుండా ఆయన యజ్ఞ కార్యాన్ని నిర్వహించడం ప్రారంభించాడు. ఆ తర్వాత దానికి ఈయన యజ్ఞగీత కౌశల్యాదేవిని తీసుకొచ్చి యజ్ఞం కోసం కావలసినటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు. ఆ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా రేపటి కార్యక్రమంలో చూడండి. ఎందుకంటే పెద్ద అరేంజ్మెంట్స్ ఉంటాయి కదా. అది చేసిన తర్వాత యజ్ఞం ప్రారంభం అవుతుంది. అప్పుడు యజ్ఞ వాటిలోకి ఆ యజ్ఞ పురుషుడు వస్తాడు.
పాయసం ఇస్తాడు. ఆ పాయసాన్ని కౌశల్యాదేవి స్వీకరించినట్టుగా కొంత ప్రసాదాన్ని మనము స్వీకరిస్తే మన మనసులో హృదయంలో రామచంద్రుడు వస్తాడు. అయిన తర్వాత పెళ్లి చేద్దాం. ఇంకా రోజు ముందుగా మనకి తర్వాత అశ్వమేధ యాగం అయిన తర్వాత పుత్రకామేష్టి వస్తుంది. అది యాగం. అశ్వమేధ యాగం ఈజ్ టోటల్లీ డిఫరెంట్. అది పూర్తిగా సంపూర్తిగా చేసేసిన తర్వాత దశరథ మహారాజు అలా డౌట్ఫుల్గా చూస్తూ ఉంటే అయ్యా ఇక్కడతో అయ్యేది కార్యక్రమం, పుత్రకామేష్టి ఉంది, అది చేయాలి, దాని సంగతి పడతాం పట్టు అని చెప్పి అప్పుడు మళ్ళీ విశ్లేషణ మహర్షి పుత్రకామేష్టి చేయిస్తాడు. ఆ పుత్రకామేష్టి యాగం చేయడానికి అర్హుడైనటువంటి వాడు ఋష్యశృంగ మహర్షి. అశ్వమేధ యాగాన్ని వీడు చేయగలరు, కానీ పుత్రకామేష్టి చేయాలంటే ఋష్యశృంగ మహర్షి అధికారం ఉంది అక్కడ ఆ కాలంలో. అందువల్ల ఆయన చేత ఇది చేయిస్తారు. తర్వాత ఈ హోమకుండం చుట్టూ కూర్చుంటారు చూసారా, వాళ్ళని హోత, అధర్వ్యుడు, ఉద్గాత, బ్రహ్మ అంటారు. వాళ్ళ టెక్నికల్ వాళ్ళు ఆయా వేదాల యొక్క ఇది చదువుతూ ఉంటారు. చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళ చుట్టూ కూడా కొంతమంది బ్రాహ్మణులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళు చదువుతున్నటువంటిది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి ఫాలో అవుతూ ఉంటారనమాట. రెక్కి నిర్వహిస్తూ ఉంటారు వాళ్ళ అన్ని వైపుల నుంచి. ఏమాత్రం పొరపాటు వచ్చిందా ప్రమాదం, ఆ యజ్ఞం చేసేటటువంటి టైమింగ్ లేకపోతాడు. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటి పనులు ఇవన్నీ కూడా. సరే, ఇదంతా అయిన తరువాత ఆయన్ని చేస్తారు. చేసిన తర్వాత అందరి రాజులందరికీ కూడా ప్రజలందరికీ కూడా నానా దేశాల నుంచి కొన్ని లక్షల మంది ప్రజలు వచ్చేటువంటి అశ్వమేధ యాగం చూడడానికి. అలాంటి మహత్తరమైనటువంటి యజ్ఞం బాలకాండలో మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మన మనసంతా ఊహిస్తున్నాం కదా, అయోధ్యాగమం, యజ్ఞవాడికులు, మహర్షులు, సుమంత్రుడు, ఋష్యశృంగుడు, ఇప్పుడు మన వాళ్ళందరూ మన మనసులో ఉన్నారా లేదా? అయోధ్య వెళ్ళక్కర్లేదు, మనం వింటే ఆకర్ణించడం అంటారు. పూర్తిగా వింటే ఒకసారి అంటే ఆ దృశ్యాలన్నీ మన కళ్ళ మీద కళ్ళ ముందుకు మనసులోకి వచ్చేస్తే చాలా మహత్తరమైనటువంటి పుణ్యం కలుగుతుంది. మన మనసులో శ్రీరామచంద్రుడు పుడతాడు కాబట్టి శ్రీరామచంద్రుడికి కళ్యాణం, రేపు యజ్ఞం పూర్తి చేసి ఆయన పుట్టాక కళ్యాణం కథ మంగళవారం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యః సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి.